హేమలంబనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా వారి ఆదాయ వ్యయాలు చూద్దాం. మనం కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయము 2గా చెప్పబడుతోంది. రాజపూజ్యత 6, అవమానం 6గా చెప్పబడుతోంది. అనగా ఈ రాశి వారికి అధికమైనటువంటి ధనాదాయము బాగా కనిపిస్తోంది. 2-3 రకాల ఆదాయాన్ని పొందేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు మంచి ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం కూడా బాగా రాబడుతోంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ హేమలంబనామ సంవత్సరము చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. గోచారరీత్యా ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గురు సంచారము తృతీయమందు, తదుపరి చతుర్థమందు, అలాగే శని సప్తమంలో ఉన్నప్పటికీ వక్రీకరించి షష్టమ స్థాన ప్రవేశం వల్ల వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గురుని యొక్క ప్రభావం చేత ఈ రాశి వారికి అన్ని రకాల సౌఖ్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అధికమైనటువంటి ఆదాయంతో పాటుగా బంధుమిత్రుల సమ్మేళనము, విందు వినోద కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మాసాలలో కొంత వీరికి బంధువుల వల్ల కొంత స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థిక విషయాల్లో చికాకులు ఉన్నప్పటికీ కొంతవరకు వీరు అధిగమించేటువంటి ప్రయత్నం ద్వారా, అంటే దత్తాత్రేయ స్వామి యొక్క ధ్యానం వల్ల కానివ్వండి, లేదా ఏదైనా లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణం వల్ల కానివ్వండి, లక్ష్మీ గణపతి హోమం వల్ల కానివ్వండి, ఆ పుణ్యబలాన్ని పెంచుకొని బంధువుల స్నేహితుల మీద వచ్చేటువంటి కొంత దుష్పరిణామాన్ని ఎదుర్కొని మీరు సంతోషంగా ఉండేటువంటి అవకాశము ఎక్కువ కనబడుతుంది. ఈ గురు సంచారం వల్ల మీకు నైతికమైనటువంటి విలువలు ఎక్కువ అవడమే కాకుండా ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశము, అధికమైనటువంటి ధనలాభము, దగ్గరి ప్రయాణాల వల్ల మీకు అనుకోని ఆనందాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ గురుగ్రహ సంచారంతో పాటుగా శని షష్టమ స్థాన ప్రవేశం తర్వాత శత్రువుల పైన సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందేటువంటి అవకాశము అనుకూలంగా ఉంటుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో వీరికి అత్యంతమైనటువంటి ధనయోగము, శత్రువుల నుంచి విజయము మరియు విద్యార్థులు ఉత్తమంగా ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ముఖ్యంగా శని ప్రభావం చేత వీరికి సప్తమంలో ఉన్నటువంటి సంచారం వల్ల ఈ శని ప్రభావం చేత భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి విషయాలలో కొంత మీరు ఆలోచనపరంగా రామనామ పారాయణాన్ని లేదా శ్రీరామనామ కళ్యాణ ఘట్టాన్ని చదువుకున్నట్టయితే తప్పకుండా ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగి సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశము బాగా కనబడుతోంది. ఇక కర్కాటక రాశి వారి యొక్క విద్యా విషయాలకు వచ్చినట్టయితే మీకు ఉన్నతమైనటువంటి విద్య అనుకూలమైనటువంటి విధానంలోనే కొనసాగుతోంది. ఉత్తమ శ్రేణిలో విద్యార్థులు ఉత్తమంగా ఉత్తీర్ణ చెందేటువంటి అవకాశం బాగా ఉంది. అలాగే ఇంతకుముందు ఏవైనా సబ్జెక్టులు మిగిలిపోయినట్టయితే ఈ సంవత్సరంలో అన్నీ కూడా మీకు పరిపూర్ణంగా ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనగా బ్యాక్లాగ్స్ మీకు ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా పరిపూర్ణంగా ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మిత్ర భేదం కూడా కనిపిస్తోంది. మిత్రుల నుంచి అంటే కొంత ఆచితూచి వివరించే ప్రయత్నం చేయండి. మిత్రుల్ని దూరం చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి. అనవసరమైన రాద్ధాంతాన్ని కొనసాగించకండి. విద్యా విషయాలలో అనుకున్నటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూరదేశ విద్యా ప్రయాణాలు ఏదైనా అనుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశీయానం విద్య గురించి తప్పకుండా ఉండబోతున్న విషయాన్ని గ్రహించుకోండి. దాని ప్రయత్నాన్ని మీరు సంపూర్ణంగా చేయండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో మీరు ఆ విదేశీ విద్య గురించి ప్రయాణం తప్పకుండా సఫలీకృతమవుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధితో పాటుగా లంగ్స్లో అంటే ఊపిరితిత్తులలో ఏదైనా చిన్న ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఎడమ కాలులో లేదా ఎడమ ముంచేతి వైపు మీకు కొంత ఇబ్బంది కనిపించేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి కొన్ని విషయాలలో మీరు వాహనం నడపడంలో కానివ్వండి, లేదా గబగబా నడిచే ప్రయత్నంలో కానివ్వండి, నీరు ఉన్నటువంటి స్థలంలో కొంత జాగ్రత్తగా నడిచేటువంటి ప్రయత్నాన్ని చేయండి. కింద పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాహనం కూడా జారిపడే ప్రమాదం ఉంది. ఇతరుల ప్రమేయం లేకుండానే వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు మీకు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలోకి వస్తే ఉదర సంబంధ విషయాలలో అజీర్ణమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అతిగా నిద్రించకండి, అతిగా భోజనం చేయకండి. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత
అనవసర ఒత్తిడి మీ మీద గురయ్యేటువంటి అవకాశం ఉన్నందువల్ల ఎడమ కాళ్ళలోను ఎడమ కంటిలోను మీకు కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దుష్పరిణామాలు కొంత ఎక్కువగా ఉన్నందువల్ల ఈ యొక్క ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు చాలా మంచిది. ఆరోగ్యం సంపూర్ణంగా ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా తృతీయ రాహు ప్రవేశము, రాహు సంచారం వల్ల మీకు కొంత వ్యాపార సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలత పరిణామాల కంటే అశుభ పరిణామాలు కొద్దిగా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరిని తొందరగా నమ్మకండి. తొందరగా ఎక్కడగా అకస్మాత్తుగా సంతకాలు చేయకండి. లేనిపోని తెలియని వ్యక్తులతో ధన విషయం గురించి, మీ స్వంత రహస్య విషయాల గురించి చెప్పుకోకండి. లేనిపోని నిందలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆయా నిందలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైనటువంటి వ్యక్తులతోనే మీరు ఎక్కువగా సంభాషించే ప్రయత్నం చేయండి. కొత్త వ్యక్తులతో ప్రయత్నాన్ని, ప్రేమను పెంచుకునే అవకాశాన్ని చూసుకోకండి. వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సోదరి ముఖమైనటువంటి ఆత్మీయులు మిమ్మల్ని పలకరించినప్పుడు తప్పకుండా దాన్ని స్వీకరించండి. ఇంతకుముందు శత్రుభావాన్ని విడనాడండి. ఆత్మీయంగా అందరినీ కలుపుకోండి. మీకు ఆనందము రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న ప్రయాణాలు ఉంటైతే ఆ ప్రయాణాలు మీకు సాఫల్యత సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కుటుంబంలో మంచి ఆలోచనవంతమైనటువంటి సంతోషమైనటువంటి చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని అందరూ కూడా మెప్పుకోలుగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. మీ సలహాల కోసం వారు మిమ్మల్ని సంప్రదించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబంలో పెద్ద వ్యక్తిగా మిమ్మల్ని అందరూ కూడా గౌరవించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ జ్ఞానానికి, మీ యొక్క ఉన్నతిని అందరూ కూడా సంభాషించేటువంటి అవకాశము, మీ ఔన్నత్యాన్ని అందరూ కూడా పొగిడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అందువల్ల మీకు కుటుంబ వాతావరణం అనుకూలంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ సంబంధ విషయాల్లో కళ్యాణ చర్చలు కానీ లేదా ఏదైనా శుభకరమైన చర్చలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దవారి నుండి మీకు ఆశించినంతటువంటి అనుకూలమైనటువంటి సంప్రదాయము, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా నూతన దంపతులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి సంతానం పొందే నిమిత్తమై శుభవార్తలు వినే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సత్సంతానవంతులయ్యే అవకాశం ఉంటుంది. వీరికి పుత్రికా సంతాన యోగ్యం ఎక్కువగా కనబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం సంతానం వల్ల మీరు ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. లేదా మీకు ఇంతకు ముందే సంతానం ఉన్నట్టయితే ఆ సంతానము ఎదుగుదల, ఆ సంతానము తెచ్చేటువంటి ఉత్తీర్ణత, వాళ్ళలో ఉన్నటువంటి క్రియాశీలకత వల్ల మీరందరూ కూడా మంచి పేరు పొంది మంచి ఆనందాన్ని పొందే అవకాశము ఎక్కువగా కనబడుతుంది. అంటే సంవత్సరం అంతా కూడా సంతానం వల్ల మీరు అధికమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎన్నో సంవత్సరాలుగా కర్కాటక రాశి వారి నూతన గృహ ప్రవేశం గురించి ఆలోచించినట్టయితే ఈ సంవత్సరం మీకు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలు అత్యంతమైనటువంటి శుభమైనటువంటి మాసాలుగా గుర్తుంచుకోండి. తప్పకుండా మీ ప్రయత్నాన్ని ఈ మాసాల్లో చేస్తే గృహ ఆరంభం కానీ గృహ ప్రవేశం కానీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తుల్ని పొందే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. ఈ మాసాలలో మీకు అధికమైనటువంటి శుభమైన సంతోషకరమైనటువంటి ఇల్లుని మీరు పొందే అవకాశం ఉంది. ఆ ఇంటిలో మీరు ఆనందాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ యొక్క జన్మస్థానం నుంచి పశ్చిమ దిశ కానీ లేదా మీరున్న స్థలం నుంచి ఉత్తర దిశ కానీ మీరు కనుక ఏదైనా గృహప్రవేశ యోగ్యతాన్ని కలిగించినట్టయితే తప్పకుండా ఆ స్థలంలో మీకు గృహప్రవేశం అయ్యేటువంటి అవకాశము బాగా కలిసి వస్తున్న విషయాన్ని గ్రహించుకోండి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగార్జన నిమిత్తము విదేశాలకు వెళ్ళే వారికి శ్రావణ మాసము అనగా ఆగస్టు మధ్య మాసం నుంచి సెప్టెంబర్ మధ్య మాసం వరకు అనుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పబడుతోంది. కాబట్టి మీరు ఆ నెలలో ఆగస్టు మధ్య నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రయాణాన్ని తప్పకుండా చేయండి. అనుకూలవంతంగా ఉద్యోగం అభివృద్ధి బాగా కనబడుతుంది. విదేశాల్లో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే స్వదేశంలో మీరు ప్రభుత్వ ఉద్యోగులైతే మీకు ఆ సమయంలో ఉద్యోగంలో అభివృద్ధి లేదా ఏదైనా మీకు అనుకూలవంతమైనటువంటి స్థానానికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. తప్పకుండా మీ ఆలోచనకి మీ ఉద్యోగానికి అనుసంధానం బాగా ఏర్పడుతుంది. అనుకూలమైన ఫలితాలను మీరు ఉద్యోగంలో పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సెప్టెంబర్ మాసంలో అక్టోబర్ మాసంలో ఈ రాశి వారికి కొంత మాట పట్టింపు ధోరణి ఉంటుంది. సోదరి మూలకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
లేనిపోయిన నిందలు పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎక్కడ కూడా ఇద్దరి మధ్యవర్తులలో మీరుండి సంతకాలు చేయకండి, సాక్షిగా ఉండకండి, అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్టోబర్, నవంబర్ మాసాల్లో కూడా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెన్ను సంబంధమైన లేదా కుడి పాదం సంబంధమైన విషయాల్లో మీకు కొంత అనారోగ్యం వచ్చేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. వాహనాన్ని కూడా ఆయా మాసాల్లో కొంత జాగ్రత్తగా నడపండి, అనుకూలత ఎక్కువగా ఉండేటువంటి అవకాశము బాగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోకండి, మీ పరువును మీరే పోగొట్టుకోవద్దు, అనవసర విషయాల్లో ఎక్కువగా ఆలోచించకండి, లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచించబడుతోంది.